నంద్యాల తెలుగుగంగ కార్యాలయంలో అధికారులతో ఆలకట ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుగంగ ప్రాజెక్టు వల్ల రైతులు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారో తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించడానికి అసెంబ్లీలో కృషి చేస్తామని భూమా అఖిలప్రియ అన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టును రామారావు ప్రారంభించకపోతే రాయలసీమలో ఫ్యాక్షనిజం పెరిగిపోయేదని గుర్తు చేశారు. అలాగే తెలుగుగంగ ప్రాజెక్టు వల్ల ఫ్యాక్షనిజం తగ్గి రైతులుగా మారి వ్యవసాయం చేసుకుంటున్నారని వివరించారు. ఇక తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించిన చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని అఖిలప్రియ స్పష్టం చేశారు. డీసీలు డబ్ల్యూఏలు మనకి తెలుగుగంగ వైపు మొదటిసారి ఎన్నుకోవడము, రైతులు పడే ఇబ్బందులు, కష్టాలు, రైతు సమస్యలు అన్నీ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎస్సీ గారు మిగతా స్టాఫ్ అందరూ కూడా కూర్చొని ఇప్పుడు అసెంబ్లీ మొదలవ్వబోతుంది కాబట్టి కొత్త ప్రపోజల్స్ ఏం పెట్టచ్చు, తెలుగుగంగలో రైతులు ఏం ఇబ్బందులు పడుతున్నారు, మనము ప్రభుత్వం తరపు నుంచి ఏం క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను గతంలో కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం ఏంటంటే కళ్ళ ముందర మనకి తెలుగుగంగ కళ్ళ ముందర నీళ్లు పోతున్నా కూడా మా ఏరియాలో ఆ నీళ్లు వాడుకోలేని పరిస్థితి ఈరోజు రైతులకి ఆడ కనపడుతుంది. అసలు తెలుగుగంగ ఆ ఏరియాలో మా ఏరియాలో గతంలో ఎన్టీ రామారావు గారు అది మొదలు పెట్టకపోయింటే తెలుగుగంగ అనేది ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కూడా ఫ్యాక్షన్ వల్ల ఇబ్బందులు పడి రైతులు కాదు కదా అక్కడ పంటలు కూడా పండలేని పరిస్థితి ఉండేది. కానీ తెలుగుగంగ రావడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా చాలా కూడా రైతులు బాగుపడమే కాకుండా చాలామంది పిల్లల్ని చదివించుకొని ఒక మంచి పొజిషన్లో ఈరోజు ఆ ప్రాంతంలో రైతులు ఉండగలిగినారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా రైతులకి పెద్దపీఠం వేసింది. తెలుగుగంగలో రైతులు పడే ఇబ్బందులన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి, ఎందుకంటే అసెంబ్లీ మొదలవ్వబోతుంది కాబట్టి అటు కేసీ కెనాల్ కావచ్చు, తెలుగుగంగ కావచ్చు, కుందు కావచ్చు, మా ఆలగడ్డ ఏరియాలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. సో అంత కొంత అక్కడక్కడ ఎస్ఆర్బీసీ టచ్ అవుతుంది. ఇట్లా ఎక్కువ శాతము నాకు ఆలగడ్డలో రైతులు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మా దృష్టి కూడా రైతుల మీదే ఉంటుంది కాబట్టి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనకి ఫస్ట్ టైము డీసీలు డబ్ల్యూఏలు మనకి తెలుగుగంగ వైపు